హాయ్ ఫ్రెండ్స్, నూనె వేసాం. ఈరోజు గోంగూర చికెన్ అంట మా ఫ్రెండ్ చేస్తున్నాడు. ఏదో మిరపకాయలు కట్ చేసేస్తున్నాడు. వీడు ఏదో తెలిసినట్టు జాగ్రత్త, వేలు తెగిపోద్ది. ఈ అబ్బాయి ఉదయం అన్నమాట, బాగా చేస్తాడు. చేసేదంతా ఇతనే. చూసారా నవ్వుతాడు. ఏమీ తెలియదు అనుకుంటాం కానీ అన్నీ తెలుసు. లేకపోతే ఎవరు పెళ్లి చేసుకుంటారో తెలియదు కానీ ఎవరు పెళ్లి చేసుకుంటారో తెలియదు కానీ చాలా సుఖపడిపోతారు. ఇదండి మసాలా పొడులన్నీ వేస్తున్నారు మమ్మల్ని మండించడానికి. ఉల్లిపాయలు వేస్తారు ఫ్రెండ్స్. మిరపకాయలు కూడా వేసాడు మావాడు. చూడండి మావాడు ఎక్స్ప్రెషన్ చూడండి, వెళ్ళిపోతున్నాడు ఏదో చెప్పర్లాగా. బాగా కలుపుతున్నాడు ఫ్రెండ్స్. పిల్లలు కలపడం కూడా మావాడికి వచ్చి ఎన్నో బొట్టలు అలాగే పడగొట్టాడు కనిపించడు కానీ. అంటే మరి మామూలుగా ఉండదు, నిప్పులు తెప్పిస్తాడు పెనం మీద. ఈరోజు మాకు విందు భోజనమే. మావాడు చేస్తున్నాడు అలా కావేదగ్గ చిత్తపొట్టేస్తాడు ఫ్రెండ్స్ మావాడు. చూసారా కసి, ఆ హెడ్ మొఖం ఆ ఫేస్లో కసి చూసారా, చేసే కసి. అంత ఇంట్రెస్ట్ అండి ఫుడ్ అంటే మావాడికి. ఏదో ఒకటి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఉల్లిపాయలు వేసాం కదా, మగ్గడానికి మూత పెట్టాడు. ఆఫ్టర్ 5 minutes. ఆఫ్టర్ 5 minutes చికెన్ రెడీ అయిపోయింది. కటింగ్ అంతా పెరుగు ముక్కలు అన్నీ రెడీ చేసుకుని ఉన్నాం. ఇటువంటి గోంగూర కూడా బాగా కట్ చేసి మా ఫ్రెండ్ మంచిగా ఇచ్చేస్తున్నాడు. 5 minutes later. ఇటువంటి బాగా మావాడు బాగా కలుపుతున్నాడు. ఏపుతున్నాడు, కలపట్లేదు పొడి. సరేనండి, అదే ఏపుతున్నాడు. ఇది ఇంకా గోల్డెన్ కలర్ లో కావాలి, కొంచెం ఇంట్లో గోల్డెన్ కలర్ లో కావాలంట. చూసారా మావాడు ఎలా ఫీల్ అవుతాడు. చెప్పరు అనుకుంటాడు, కాదని తెలీదు. చెప్పరు కాదు, జస్ట్ ఏదో మూమెంట్ వేస్తాడు మావాడు. మావాడు రఫ్ ఆడిస్తాడు. ఈరోజు రాత్రి అంతా మరి మామూలుగా ఉండదు మాకు, ఇల్లు పార్టీయే. ఇటువంటి గోంగూర కూడా బాగా క్లీన్ చేసుకొని పెట్టుకొని కట్ చేసుకున్నాం. మన మావాడు బాగా కలిపేస్తాడు. ఇంజనీరింగ్లో కూడా ఇలాగే కలిపేవాడు. కాకపోతే అది నేను కాదు, వెనకాల కెమెరా పట్టుకున్నారు. చూడండి ఆ కళ్ళల్లో కసి. వంట తిన్నోడికి ఒక కసి ఉంటుంది, చేసినోడికి ఒక కసి ఉంటుంది. మామూలు కసి కాదు, కసి పురుగు. దీన్ని ఇంకో 5 minutes ఇంకా 5 minutes అంటే బాగా ఆగించి మండించేస్తున్నాడు. 5 minutes later. అయిపోయిన తర్వాత ఇప్పుడు కేజీ చికెన్ వేస్తున్నాం. కేజీ ఉంటుందో తెలీదు, కానీ కేజీ అనుకుని వేసేస్తున్నాం. వేస్తున్నాడు రా, ఆగురా. మావాడు చూసారా చికెన్ అనేది ఎంత బాగా కడిగాడు. మామూలుగా ఉండదండి మావాడు. అడిగానండి, మీరు మాత్రం ఇంట్లో ప్రయత్నించకండి. డేటాలతో కడిగాడు మావాడు, మామూలుగా ఉండదు. కెమెరామ్యాన్కే పర్లేదు, మనం సేఫే. డెటాల్ అనేది ఒంటికే కాదు, ఒంట్లోకి కూడా డస్ట్ ఏదైనా ఉంటే పోతుందండి. చూడండి మావాడు ఎలా కలుపుతాడు. చిన్నప్పుడు ఎక్స్పర్ట్ అండి పులారులోని, మామూలుగా లేదుగా రఫ్ ఆడిస్తున్నాడు. చూసారా అది పోపు టేస్ట్ అయితే మామూలుగా లేదు. దొల్ల కూడా దోమ వేసిండు. బాధపడుతుంది. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఆ కోడి అయితే ఎంత త్యాగం చేసింది ఏటగానండి. బాధపడుతూనే వీడియో వచ్చింది మీకు. పసుపు వేసాడు మావాడు. చిటికే పసుపు, చిటికడే కాదు, చిటికడు అన్నాడు కానీ సొల్లిగాడు 2 చిటికలు వేసాడు.
చూడండి ఆ కలుపుడు చూడండి, ఆ కలుపుడు విధానంలోనే ఉంటుందండి మా వాడు. రుచి అంతా మా కలుపుడు విధానంలోనే బాగా పట్టాలి కదా. డెటాల్ అడగరాదు కాదు, కాపలేదు డెటాల్ అనుకుంటారా? డెటాల్ ఎప్పుడన్నా నువ్వే అన్నారు. చూసారండి, చూడండి అప్పుడే కలపగానే పసుపు అనేది ఎల్లోకి వచ్చింది. ఎల్లోకి రాస్తే ఇంకెళ్ళి పోరాడు చూసారు ఎంత ఎల్లోకి వచ్చిందో. మావాడు మసాలా మావాడు కసి చూడండి, ఆ కసి చూసారా మావాడు మామూలు లేదుగా. కళ్ళల్లోని కసి, ఎలాగైనా వండి పెట్టాలని అంత కసి చూసారా. నెక్స్ట్ కొంచెం కొంచెం ఎందుకు, చిటికడి చాలు. కొంచెం ఎందుకు, కొంచెం అంటే తెప్పేయడానికి సగం ఉంటుంది. చికెన్ తగ్గే సగం ఉప్ప ఇది ఉందో తగ్గే సగం. మీకు ఇంకా అర్థం కాలేదు. చూడండి చికెన్ చూడండి, ఫుల్గా రప్పాడిస్తాడు మావాడు. గొల్ల కూడా దోమ వేస్తున్నాడు కసి మీద, చికెన్ కొడుతుండండి. ఇలా కలపడం ఏమవుతుందంటే వేగంగా ఉడికిపోతుంది. మాకు టైం లేదు కాబట్టి వేగంగా ఉడికిపోయి మా వాళ్ళు వదిలేదు. ఇప్పుడు పచ్చిది దిగేస్తానండి. కలిపే విధానం చూసారా. ఎదురా మూత అయిపోయింది చూడండి, మూత పెట్టాడు వాసన సౌండ్ రాకుండా ఉండడానికి కోడి. ఆఫ్టర్ 5 minutes ఇప్పుడు మనం ఏం చేయాలి, గోంగూర వేయాలి. 1 kgకి ఒక కట్ట చెప్పు. మిక్స్ చేసాక ఇప్పుడు మనం ఏం చేయాలి, మూత పెట్టాలి. 5 minutes later. మనం గోంగూర వేసిన తర్వాత మూత తీస్తే ఇలా ఉంటుంది. ఫస్ట్ ధనియాల పొడి వేస్తున్నాడు, కొత్తిమీర పౌడర్, ధనియాల పొడి, కొరియాండర్ అంటే తర్వాత నెక్స్ట్ అదేసి ఇది గరం మసాలా వేసేది. గరం మసాలా, గరం మసాలా పూసుకో కాస్తే కొంచెం ఎక్కువ పర్లేదు, ఎందుకంటే ఎక్కువ గోంగూర పొలగా ఉంటుంది కదా, మనకి ఎక్కువ వస్తుంది. ఇలా చేతిలోకి తీసుకుంటే మనకి ఎక్కువ క్వాంటిటీ పడకుండా ఉంటుంది. అంతే. మరి నువ్వు చేతిలోకి తీసుకున్నారా, మళ్ళీ ఎందుకు వేసుకోరా? అది స్టైల్. ఇదేంటి కనిపించిన మసాలాలన్నీ ఎత్తడమే. సీక్రెట్ మసాలా, దిస్ ఈజ్ సీక్రెట్ మసాలా. ఇది సీక్రెట్. దిస్ ఈజ్ సీక్రెట్ మసాలా. దీని రెసిపీ కావాలంటే తర్వాత కమెంట్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, దెబ్బ కలపాలి. ఇప్పుడు కారం, కారం అక్కడ ఉంది, ఇగో అక్కడ ఉంది. ఉప్పు ఎంత వేసినాం? ఇది ఇలా ఎంత వేసా, 2 అలా 2 వేసాను. ఉప్పు వేసుకోవాలి, మసాలాలన్నీ వేస్తాం కదా, ఉప్పు వేసుకొని ఇది అసలైంది. నెక్స్ట్ కారం వేయాలి. ఇది కూడా హోమ్ మేడ్ కారం, ఓన్లీ హోమ్ మేడ్ కారం యూజ్. ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే చాలు, అంతటి ఎందుకు వేసేస్తున్నావు రే? కడుపులో మండాలి. ఇప్పుడు మెయిన్ బాగా కలపాలి దీన్ని పట్టుకొని. అప్పుడు గోంగూరలో ఉన్న ఫ్లేవరు, ఈ మసాలాలు వేసిన ఫ్లేవరు అంతా చికెన్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, కలర్ ఎల్లో నుంచి రెడ్కి టర్న్ అవుతుంది. మీకు కనిపిస్తుందా? మనం వాటర్ ఏం పోయలేదు కదా, ఏం వేయలేదు. వస్తుంది వాటర్, చికెన్లో వాటర్ బయటకు వస్తుంది. ఓకే, ఇప్పుడు కలిపేసాక ఇప్పుడు మూత వేయాలి. ఓన్లీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. Much later. మూత తీసి చూద్దాం. ఇందాక వేసాం కదా, ఇది ఇలా ఉడుకుతుంది.
కలుపుకున్నాక మళ్ళీ ఒక దెబ్బ కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాలి. ఇప్పుడు వాటర్ అంతా ఇంకినంత వరకు మనం అలా ఉడికిస్తూ ఉండాలి.